హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రతిరోజు ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ని తీసుకోవాలి. ప్రోటీన్ ఫుడ్ కండరాల పెరుగుదలకు మాత్రమే కాకుండా ఎముకలు, కీళ్లు, జుట్టు, యాంటీబాడీస్, హార్మోన్లు, ఎంజైమ్స్లో కూడా అవసరం. ఇన్ఫెక్షన్లతో పలు వ్యాధులతో పోరాడే ప్రతిరోధకాలను తయారు చేయడంలో ప్రోటీన్ సహాయపడుతుంది. కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది, కొత్త కణాలను సృష్టిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు అధిక ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి. ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చేపలో ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. 100 గ్రాముల సాల్మన్లో 206 క్యాలరీలు మాత్రమే ఉన్నాయి. సాల్మన్ చేపను రెగ్యులర్గా తింటే బరువు అదుపులో ఉంటుంది, ఎందుకంటే ఇది ఆకలిని తగ్గిస్తుంది. పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. గుడ్డులో క్యాలరీలు తక్కువ, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. గుడ్లు విటమిన్ డి, ఐరన్కు గొప్ప మూలం. గుడ్డులోని తెల్ల సొన శరీరానికి ఉత్తమమైన ప్రోటీన్ ఫుడ్. బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదలకు ఈ ప్రోటీన్ అవసరం. ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారంతో పెరుగు తినడం వల్ల ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఒక కప్పు పెరుగులో దాదాపు 17 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. జున్ను, పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులు ఎక్కువగా ప్రోటీన్లను కలిగి ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది, అత్యంత పౌషకమైనది పెరుగు. 1 టేబుల్ స్పూన్ గుమ్మడికాయల గింజల ద్వారా 5 గ్రాముల ప్రోటీన్ పొందవచ్చు. గుమ్మడికాయ గింజలు అధిక పోషకాలు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యల నుంచి రక్షణ పొందవచ్చు.